హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చొని చికాకు పడుతుందని ఈ యూట్యూబ్లో గణేష్ బ్లాగర్ అన్నయ్య వీడియోలు చూసి అన్నయ్య చేపలు పట్టడం ఎట్లా పట్టాలి అని వాళ్ళ బామర్దులు వీడియోలు పెడుతుంటారు కదా. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. ఆ వీడియోలు చూసినప్పుడల్లా నీ అమ్మ మనం కూడా వెళ్ళాలి చేయాలి అని నాకు కూడా తట్టింది. అయితే నేను మా వాడు ఈరోజు ఫిషింగ్ అని వచ్చాము. మా వాడు ఆడ కింద ఉన్నాడు. ఈ డ్యామ్ నుంచి పోయే నీళ్ళు అక్కడ ఒక చిన్న కాలువలాగా ఉంటే అలా వలేసి అక్కడ మావాడు ఒక కాప కాసాడు. చేపలు వేసి గాలంకి ఒక్క చేప పడట్లేదండి. అసలు ఏంటంటే మాకు ఒక్క చేప కూడా పడట్లేదు. చెప్పుకోవడానికి బాగోదులే కానీ చూడండి, చాలా పెద్ద డ్యామ్ ఇది. అంటే పల్లెటూరు పరంగా చిన్న డ్యామ్లే కానీ చూస్తే మా పెద్దదానిలాగే ఉంది. ఈ మన చుట్టూ ఉండే వరి పొలాలకి పంట పొలాలకి నీటి సరఫరా కోసం ఈ డ్యామ్ని కట్టారు. ఇక్కడ చూడండి, మీకు కనపడలేదు కానీ కింద దాంట్లో అయితే చాలా చేపలు ఉన్నాయి. కానీ మా గాలానికి మా వలకి ఎంత భయపడట్లేదు, కొద్దిగా కూడా భయం లేకుండా తిరుగుతున్నాయి. అక్కడ చూడండి మా వాడు ఎంత టైం చాలాసేపు అవుతుంది వచ్చి. మాకు ఒక మినిమం ఒక 2 hours అవుతుంది. మావాడు అదిగోండి అక్కడ కనపడ్డా. ఫారెన్ నుంచి వచ్చినట్టుంది మా వేషాలు చూస్తే. ఇక్కడ ఒక గాలం పెట్టానండి నేను, దీనికి ఏమి లేదు చూడండి. కానీ మా లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంది. అటు చుట్టూ కొండలు చూస్తుంటే కనపడుతున్నాయి. కొండలు అవి మా ఊరు నుంచి 11 kilometers దూరంలో ఉన్నాయి. కల్లూరు గుట్టలు. ఇక్కడ మనకి లొకేషన్ చూడండి ఒకసారి, అద్భుతంగా ఉన్నాయి. ఇలా నీటి కొంగలు, కొల్లేటి కొంగలు, నల్ల కొంగలు, తెల్ల కొంగలు అని చాలా రకాల కొంగలు అవి ఫ్రీగా ఫిషింగ్ చేసి పడేస్తున్నాయి. మేము ఎంత ట్రై చేసినా మా గాలానికి అయితే పట్టట్లేదు. ఒప్పుకున్నాను ఫ్రెండ్స్, చేపలు పట్టడం చాలా కష్టం అని. నాకైతే సుక్కలు కనపడ్డాయి. ఒక్కసారి నా వాతావరణం చూడండి, మొత్తం డిహైడ్రేషన్ అయింది. బాడీ చెమటలతో మొత్తం నిండిపోయింది. మా వాడికి లాభం లేదని తెచ్చిన మేతని చేపలకు దానం చేస్తున్నాడు. చూడండి, ఇసిరేస్తూ ఉన్నాడు మేతని, అట్లనే వస్తాయని. సో ఏం ప్రయోజనం లేదు. ఒక్క చేప పడలేదండి, ఒక 100 grams చేప కూడా పడలేదు. వచ్చి లొకేషన్ చూసి వాటర్ని చూసి ఎంజాయ్ చేసి ఒకటి స్నానం చేసి వెళ్ళిపోవడమే. నీళ్ళు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నాకు ఈత రాదు కాబట్టి నేను వదిలేస్తున్నాను. కిందే చిన్న కాలంలో స్నానం చేసి వెళ్ళిపో